హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 34 అంటే 34th మోడల్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ చూశారంటే ఏమి, ఫైండ్ ది 11th టర్మ్ ఆఫ్ ది ఏపీ -3 -1/2 2 అంటే ఏపీ ఇచ్చాడు. ఏపీ సిరీస్, దీన్ని సిరీస్ అని పిలుస్తాము. ఆ ఏపీ సిరీస్లో 11th టర్మ్ని కనుగొనమని ఇచ్చాడనమాట. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ మోడల్. 4 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉండే క్వశ్చన్ అనమాట. ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుందాం. ఆన్సర్ చూడండి, గివెన్ ఏపీ -3 -1/2 2 ఎక్స్ట్రా. ఓకేనా? దీనిలో నుండి మనం ఏం కనుక్కోమన్నాడు, 11th టర్మ్. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే nth టర్మ్కి ఫార్ములా రాయాలి. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి. ఇలా రాసిన వీటిల్లో ఉండే ప్రతి టర్ము మనకి తెలుసా తెలియదా అనేది లిస్ట్ మొత్తం రాసుకోవాలి. ఏదైతే తెలియదో దాన్నే మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఏ కదా, కాబట్టి ఏ అంటే ఏమి, ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటే ఇచ్చిన దానిలో ఫస్ట్ ఏముంది, -3. నెక్స్ట్ ఏమి, డి అంటే కామన్ డిఫరెన్స్. ఫార్ములా వచ్చి a2 - a1. a2 అంటే ఇచ్చిన దానిలో సెకండ్ టర్మ్ -1/2 -a1 అంటే ఇచ్చిన దానిలో ఫస్ట్ టర్మ్ -3. చూడండి, ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి. ఒక మైనస్ ఏమో ఫార్ములాలోది, రెండో మైనస్ ఏమో ఇచ్చిన వాల్యూది. ఏమవుతుంది, -1/2 -(-) +3. ఇప్పుడు రెండు నెంబర్స్ని అడిషన్ చేయాలి. అందులో ఒకటి ఫ్యాక్షన్ కాబట్టి రెండోది కూడా ఫ్యాక్షన్గా అనుకుంటాం. సో మీకు నేను చెప్పిన మెథడ్ ప్రకారం క్రాస్ అండ్ స్ట్రైట్ చేయాలి. 1 × 1 -1, 3 2s 6. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +6/2, 2 1s 2. +6 -1 అంటే +5/2. డి వాల్యూ అంతా 5/2. నెక్స్ట్ n అంటే వాడు ఏం కనుక్కోమన్నాడు, 11th టర్మ్. n అంటే 11th టర్మ్ కనుగొనమన్నాడు కాబట్టి n వాల్యూ ఎంత వస్తుంది, 11. నెక్స్ట్ చూడండి, an అంటే 11th టర్మ్ నేమ్ అన్నమాట. అయితే ఈ వాల్యూ అంతా మనకు తెలియదు, ఇది కనుక్కోవాలన్నమాట. 11th టర్మ్ని కనుక్కోమన్నాడు కాబట్టి ఈ వాల్యూని కనుక్కుంటాం. ఇది 11th టర్మ్లో n వాల్యూ 11 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు అన్నీ తీసుకొని వచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫార్ములా ఏంటి, an అంటే మనకు తెలియదు కాబట్టి an ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏ అంటే ఏమి, -3 ప్లస్ n అంటే 11th టర్మ్ కాబట్టి 11 -1, డి అంటే 5/2. చూడండి ఏమొస్తుంది, -3 ప్లస్ 11 - 1 అంటే 10 ఇంటూ 5/2. 2 1s 2 5s. సో -3 ప్లస్ 5 5s 25. సో -3 ప్లస్ 25 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 23, పెద్దది 25, దాని సింబల్ వేయాలి. అయితే స్టార్టింగ్ నెంబర్కి సింబల్ అవసరం లేదు. సో an అంటే 11th టర్మ్, A11 దట్ ఈక్వల్ టు 11th టర్మ్ 23. ఇది ఆన్సర్. ఓకేనా? సింపుల్, చాలా సింపుల్. మీకు ఇక్కడ ఏ వాల్యూ ఎంతంత మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలన్నమాట. వాటిని అంతా తీసుకొని వచ్చి జీలో సబ్స్టిట్యూట్ చేసామంటే వాడు అడిగిన టర్మ్ వచ్చేస్తుంది. ఇదే విధంగా మీకు ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది 10th టర్మ్ ఆఫ్ ది ఏపీ 5, 1, -3, -7. దీనికి ఇదే మెథడ్లో మీరు కనుక్కోవాలి. ఈ విధంగా మీకు డైలీ ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి
ఇంకో ప్రాబ్లం ప్రాక్టీస్ కోసం ఇస్తాను. ఈ విధంగా డైలీ మీకు ఎగ్జామ్ అయ్యేంతవరకు వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎన్ని వీడియోస్? 66 వీడియోస్ చేస్తాను. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.